అందరికీ నమస్కారం. నా పేరు తడా తనుశ్రీ. ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ స్టూడెంట్. కీల్‌పాక్ మెడికల్ కాలేజ్‌లో చదువుతున్నాను. నేను అండర్‌స్టాండింగ్ 3 డీ ఆర్గాన్ ప్రింటింగ్ అనే టాపిక్‌ని చేసుకున్నాను. తెలుగులో చెప్పబోతున్నాను. 3 డీ ఆర్గాన్ ప్రింటింగ్‌ను అర్థం చేసుకోవడం ఇది ఈరోజు నేను తీసుకున్న టాపిక్. మొదటగా మనం పరిచయం, ఆర్గాన్ ప్రింటింగ్ చరిత్ర, ఆర్గాన్ ప్రింటింగ్ వర్గీకరణ, ప్రయోజనాలు మరియు ప్రతికూలతలు, బయో ప్రింటింగ్ ప్రక్రియ, ముందు జాగ్రత్తలు, బయో ప్రింటెడ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్, అప్లికేషన్‌ను మరియు భవిష్యత్తు. చివరగా ఇది 3 డీ ఆర్గాన్ ప్రింటింగ్ యొక్క సారాంశము తెలుసుకుందాము. మొదటగా మనం తెలుసుకోవాల్సింది బయో ప్రింటింగ్ అంటే ఏమిటి? 3 డీ ఆర్గాన్ ప్రింటింగ్‌ను బయో ప్రింటింగ్ అని కూడా అంటారు. బయో ప్రింటింగ్ అనేది 3 డీ ప్రింటింగ్ యొక్క సాంకేతికత. జీవ కణాలు, బయో మెటీరియల్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ వంటి జీవ పదార్థాలు పొరలుగా అమర్చి కణజాల నిర్మాణాలను సృష్టిస్తుంది 3 డీ ఆర్గాన్ ప్రింటింగ్ అనేది. ఇందులో ప్రధాన లక్ష్యం ఏమిటంటే సహజ కణజాలాలను అనుకరించి వైద్య వినియోగాల కోసం కణజాలాలను తయారు చేయడం దీని యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ పక్కన చిత్రంలో ఒక మనిషి చూస్తే తను చార్లెస్ హల్ గారు. 1990లో స్టీరియో లిథోగ్రఫీని అభివృద్ధి చేశారు. స్టీరియో లిథోగ్రఫీ అంటే యూవీ రేస్ యొక్క రెజిన్స్ ద్వారా ఒక లేయర్డ్ స్ట్రక్చర్ ఫార్మ్ చేయడం దీని యొక్క ముఖ్య అంశం. ఇది బయో ప్రింటింగ్‌కు భావనగా పునాది వేసింది. 2003లో థామస్ బోలాండ్ అనే వ్యక్తి సైంటిస్ట్ ఇంక్‌జెట్ ప్రింటర్‌ను మార్చి బయో ఇంక్ బదులు జీవ కణాలను ముద్రించారు. 2009లో ఆర్గానావో అన్న పెద్ద సంస్థ సాధారణ కణజాలాల్ని ముద్రించగల తొలి బయో ప్రింటర్‌ను పరిచయం చేసింది ప్రపంచానికి. 2017లో ఔషధ కంపెనీలు బయో ప్రింటెడ్ కణజాలంపై తమ ఔషధాలను పరీక్షించడం ప్రారంభించాయి. ఇలా బయో ప్రింటింగ్ యొక్క చరిత్రను ముగు ఇట్లా కొనసాగుతూ ఉంది. ఆర్గాన్ ప్రింటింగ్ వర్గీకరణ గురించి తెలుసుకుందాం. మొదటగా 4 ప్రధాన పద్ధతులు ఇందులో ఉన్నాయి. మొదటిది ఇంక్‌జెట్ బయో ప్రింటింగ్, రెండవది ఎక్స్‌ట్రూషన్ బయో ప్రింటింగ్, మూడవది మైక్రోవాల్ బయో ప్రింటింగ్, నాలుగవది లేజర్ బయో ప్రింటింగ్. ఒక్కొక్కటిగా మనం డీటెయిల్డ్‌గా వెళ్దాము. ఇక్కడ చూసినట్టయితే ఇంక్‌జెట్ ప్రింటింగ్‌లో పిజో ఎలక్ట్రిక్ అక్యులేటర్ వాడతాము. ఎక్స్‌ట్రూషన్ ప్రింటింగ్ అంటే పిస్టన్ కొంచెం ప్రెషర్ ఉపయోగించి లేయర్‌గా టిష్యూస్ అనేది ఫార్మ్ అవుతుంది. మైక్రోవాల్ ప్రింటింగ్ అనేది పల్స్ జనరేటర్ ద్వారా ఫార్మ్ చేస్తారు. లేజర్ ప్రింటింగ్ అంటే ఒక బీమ్ ఆఫ్ లైట్, లేజర్ లైట్‌ని ఉపయోగించి చేస్తారనమాట. ఇప్పుడు ఒక్కొక్క దానికి మనం వెళ్ళినట్టయితే ఇంక్‌జెట్ బయో ప్రింటింగ్. ఇది 3 డీ బయో ప్రింటింగ్ సాంకేతికత. ఇందులో జీవ కణాలు మరియు బయో మెటీరియల్స్ కలిగిన ప్రత్యేక ఇంక్ ఉపయోగిస్తారు. బయో ఇంక్‌లో సెల్స్ ఉంటాయి మరియు హైడ్రోజెల్ అనే పదార్థము ఉంటుంది. ఈ బయో ఇంక్‌ను పొరలుగా విడుదల చేసి కణజాలం వంటి నిర్మాణం తయారు చేస్తారు. ఈ పక్కన చిత్రంలో మనం చూసినట్టయితే ఇంక్‌ను ఒక బిందువుగా ఒక డ్రాప్‌లెట్‌గా సబ్‌స్ట్రేట్ మీద పడుతూ ఒక టిష్యూ లాగా తయారు చేస్తారు. ఒక కణజాలంలా తయారు చేస్తారు. తక్కువ ఖర్చుతో వేగంగా ముద్రించవచ్చు. కానీ ఇందులో ఒక డిసడ్వాంటేజ్ ప్రతికూలత ఏమిటంటే కణాల జీవన సత్తం కొద్దిగా తగ్గవచ్చు. రెండవది ఎక్స్‌ట్రూషన్ బయో ప్రింటింగ్ గురించి తెలుసుకుందాం. ఇది సిరింజ్ ఆకారంలో నాజిల్ ద్వారా బయో ఇంక్‌ను నిరంతరంగా వెలువరిచే విధానం. ఇక్కడ మనం పక్కన చిత్రంలో చూసినట్టయితే పైన మనం సిరింజ్ చూసిన సిరింజ్ లాగా ఉంది. పైనుంచి మనం ప్రెషర్ అనేది అప్లై చేస్తున్నాము. కింద నాజిల్ ద్వారా బయో ఇంక్ అనేది కొంచెం కొంచెం వస్తుంది. సబ్‌స్ట్రేట్ మీద పడుతుంది. అలా టిష్యూ ఫార్మ్ అవుతుంది. ఇది వచ్చి గాఢమైన కణజాలాలు పెద్ద నిర్మాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ ముద్రణ వేగం చాలా తక్కువగా ఉంటుంది. ఇది దీని యొక్క ప్రతికూలత. మైక్రోవాల్ బయో ప్రింటింగ్. ఇందులో ప్రెషర్ కంట్రోల్ మరియు మైక్రోవాల్వ్‌ల సహాయంతో బయో ఇంక్ బిందువులను సరిగ్గా క్రమపరుస్తారు. ఆ ప్రెషర్ కంట్రోల్ ఉంటుంది కదా! అది వచ్చి పల్స్ జనరేటర్. మైక్రోవేవ్ సహాయంతో ఒక్కొక్క బిందువు సబ్‌స్ట్రేట్ మీద పడుతుంది. మనం పక్కన చిత్రంలో చూస్తున్నట్టయితే. కణజాలాలను పొరలుగా ముద్రించడానికి ఇది ఉపయోగపడుతుంది. లేయర్ బై లేయర్. ఎక్కువ ఖచ్చితత్వం, అక్యురసీ మరియు నియంత్రణ సాధ్యమవుతుంది. కంట్రోల్డ్ మేనర్‌గా మనం చేయవచ్చు. నాలుగవది లేజర్ బయో ప్రింటింగ్. ఇందులో లేజర్ కాంతి కిరణం ద్వారా బయో ఇంక్ బిందువులను ఖచ్చితంగా ఒక ఉపరితలంపై పడేస్తారు. అంటే ఇందులో చాలా అక్యురసీ ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం ఖర్చుతో కూడిన ప్రక్రియ అని కూడా చెప్పవచ్చు.
ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, స్పర్శ రహిత విధానం. అంటే నాన్ కాంటాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి, స్టెరిలిటీ అనేది బావుంటుంది. ఇది బాగా ప్రిఫర్ చేస్తారు. ఈ నాలుగవది లేజర్ బయో ప్రింటింగ్. ఇక్కడ ఈ పట్టికలో మనం చూసినట్టయితే ప్రతి ఒక్క బయో ప్రింటింగ్ టైప్స్‌కిను ఆహ్, డిఫరెన్సెస్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా లేజర్. లేజర్ ఎందుకు చెప్తున్నా అంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అక్యురసీ ఎక్కువుంటుంది. అలాగే స్పర్శరహిత ముద్రణ. ఈ టేబుల్ మనం గమనించవచ్చు. అలాగే 3 ఆర్గాన్ ప్రింటింగ్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. వివిధ ఔషధాల పరీక్షకు ఈ 3 ఆర్గాన్ ప్రింటింగ్ అనేది ఉపయోగపడుతుంది. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఔషధ ప్రభావాలు అధ్యయనం చేయవచ్చు. ఔషధాలు దుష్ప్రభావాలపై మెరుగైన అవగాహన కలిగిస్తుంది. ఔషధ పరస్పర చర్యల అధ్యయనం కూడా చేయవచ్చు. ఈ 4 ఇంకా చాలానే ప్రయోజనాలున్నాయి. కానీ మనం ముఖ్యంగా వీటి గురించి ఎక్కువ మాట్లాడుకుంటాము. ప్రతికూలతల గురించి వస్తే మాట్లాడితే అధిక స్థాపన మరియు నిర్వహణ ఖర్చు అధికంగా ఉంటుంది. సహజ కణజాలాలతో పోలిస్తే సంక్లిష్టత తక్కువగా ఉంటుంది. కాంప్లెక్సిటీ అనేది చాలా తక్కువుంటుంది అని చెప్తున్నారు. అలాగే ప్రత్యేక వాతావరణంలో జాగ్రత్త నిర్వహించాలి. ఇది చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మనకి సరైన ఆర్గాన్ అనేది ఫార్మ్ కాకుండా ఉండిపోతాయి. అవయవాలనేది ఫార్మ్ కాకుండా ఉంటుంది. బయో ప్రింటింగ్ ప్రక్రియ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం. ఈ ప్రక్రియలో 3 ముఖ్య దశలు ఉంటాయి. మొదటిది బయో ప్రింటింగ్, పోస్ట్ బయో ప్రింటింగ్. మొదటిగా మనం ప్రీ బయో ప్రింటింగ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మొదటగా మనం 3 మోడల్‌ను ముందుగా రూపొందించాక బయో ఇంక్ అనే మెటీరియల్‌ను మనం తయారు చేసుకుంటాం అన్నమాట. ఈ ప్రీ బయో ప్రింటింగ్ మెథడ్‌లో. ఇందులో ముద్రణ అనంతరం కణాలు జీవించి సక్రమంగా పనిచేయడానికి అవసరమైన విధంగా బయో ఇంక్‌ను సిద్ధం చేస్తారు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, బయో ఇంక్‌ను తయారు చేయడం, 3 మోడల్‌ను ముందుగా రూపొందించడం. ఈ 2 ప్రీ బయో ప్రింటింగ్‌లో మనం చేయవలసిన పనులు. బయో ప్రింటింగ్‌లో బయో ప్రింటర్ ద్వారా బయో ఇంక్‌ను పొరల వారీగా విడుదల చేసి 3 నిర్మాణం తయారు చేస్తారు. కణ జీవన సామర్థ్యం నిలుపుకోవడానికి అంటే సెల్ వయబిలిటీ కోసం ఉష్ణోగ్రత, పీహెచ్, ఆర్ద్రత, హ్యూమిడిటీ వంటి అంశాలను నియంత్రిత వాతావరణంలో నిర్వహిస్తారు. కంట్రోల్డ్ ఎన్వైర్న్‌మెంట్‌లో చూడాలి. పోస్ట్ బయో ప్రింటింగ్ ముద్రించిన కణజాలాల్ని బయో రియాక్టర్‌లో ఇంక్యుబేట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల కణాల వృద్ధి, విభజన, సమన్వయం డిఫరెన్షియేషన్ ఇదంతా మనం ఈజీగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నిర్మాణ బలం మరియు జీవక్రియాత్మక పనితీరును పరీక్షిస్తారు. ఇక్కడ ఈ చిత్రంలో మనం చూసినట్టయితే మొదటగా మనం డిస్కస్ చేసుకుంది ప్రీ బయో ప్రింటింగ్‌లో 3 మోడల్ రూపొందించడం, అలాగే బయో ఇంక్‌ను ప్రిపేర్ చేయడం. ప్రిపేర్ చేసిన బయో ఇంక్‌ను బయో ప్రింటింగ్‌లో మనం లేయర్‌గా అప్లై చేస్తూ వస్తాం. అలాగా అవయవం అనేది ఫార్మ్ అయిన తర్వాత దాన్ని లైక్ సమయ డిఫరెన్షియేషన్, మోడలింగ్ అన్నీ జరిగాక అవయవ మార్పిడికి ఉపయోగిస్తాం. ఇది 3 బయో ప్రింటింగ్. నెక్స్ట్ మనం ముందు జాగ్రత్తలు. ఈ ప్రక్రియ చాలా కాంప్లెక్స్‌గా ఉంటుంది కాబట్టి, చాలా క్లిష్టమైన ప్రక్రియ కాబట్టి, మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేమిటంటే స్టెరిలిటీ నిర్వహణ, కణాల జీవన సామర్థ్యం, ఖచ్చితమైన డిజైన్ అమలు. ఈ మూడిట్లో ముఖ్యంగా మనం చూసుకోవాల్సిందైతే శుద్ధమైన వాతావరణం ఉండాలి. ఉష్ణోగ్రత, ఒత్తిడి, షియర్ స్ట్రెస్‌ను నియంత్రించేలా ఉండాలి. నెక్స్ట్ మనం బయో ప్రింటెడ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ గురించి తెలుసుకుందాం. రోగి అవసరాలకు అనుగుణంగా 3 డ్రగ్ డెలివరీ నిర్మాణాలు తయారు చేయవచ్చు. కంపాటబిలిటీ అనేది ఈజీగా ఉంటుంది అని చెప్తున్నారు. ఔషధాలు నియంత్రిత వేగంతో విడుదలయ్యేలా డిజైన్ చేయవచ్చు. ఇంప్లాంట్స్ స్కిన్ పైన పెట్టుకునే ఇంప్లాంట్స్ లాగా కూడా మనం తయారు చేయవచ్చని చెప్తున్నారు. సహజ కణజాలాల్ని అనుకరించడం వల్ల శరీరానికి అనుకూలంగా ఉంటుంది. ఇమ్యునో సప్రెసెంట్స్ వాడాల్సిన అవసరం ఉండదు. ఆర్గాన్ మార్పిడి చేసేటప్పుడు ఇమ్యునో సప్రెసెంట్స్ వాడాల్సిన అవసరం ఉండదు కాబట్టి నేచురల్ సెల్స్ వాడుతున్నామని ఈ లైన్ యొక్క ముఖ్య ఉద్దేశం. మైక్రో మరియు నానో స్థాయి ఔషధాలు నిల్వ కలిగి ఉండవచ్చు. మనం బయో ప్రింటింగ్ వినియోగాలు, అప్లికేషన్స్ గురించి తెలుసుకుందాం. అవయవాలు మరియు కణాల మరమ్మత్తు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయవచ్చు. ఔషధ స్క్రీనింగ్ మోడల్స్‌లో వినియోగించవచ్చు. వ్యాధుల ప్రభావాల అధ్యయనం కూడా మనకి తెలుస్తుంది దీనివల్ల. వివిధ రకాల ట్యూమర్‌లు సులభంగా అధ్యయనం చేయడం దీని యొక్క ముఖ్య వినియోగం అని చెప్పవచ్చు. ఎందుకంటే క్యాన్సర్ బారిన పడిన రోగులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇది ఒక మంచి 3 ఆర్గాన్ ప్రింటింగ్ అనేది మంచిదని చెప్పవచ్చు. మంచి టెక్నాలజీ అని చెప్పవచ్చు.
ఈ చిత్రంలో మనం చూసినట్టయితే నేను ఆల్రెడీ చెప్పినట్టు కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ బయోయింగ్స్ లో సెల్స్ ఉంటాయి, బయో యాక్టివ్ ఫిల్టర్స్, పాలిమర్స్, హైడ్రోజెల్ కూడా ఉంటుంది. అలాగే అప్లికేషన్స్ చూస్తే డ్రగ్ డెలివరీ చెప్పాం కదా, అది టిష్యూ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఆర్గన్స్ తయారు చేయడం, క్యాన్సర్ కు చికిత్స, ఇదంతా జరుగుతుంది. అలాగే ఫ్యూచర్ లో బయో ప్రింటింగ్ ఎలా ఉండబోతుంది, ఏం హెల్ప్ చేస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. భవిష్యత్తులో అవయవ మార్పిడి రంగంలో విప్లవాత్మకమైన మార్పు కలిగి ఉంటుంది. ఆధునిక ఔషధ అభివృద్ధి పునరుద్ధరణకు ఇది తోడ్పడుతుంది. వైద్య శాస్త్రంలో పురోగతి చెందుతుంది. ఏఐతో అనుసంధానం ద్వారా ఖచ్చితత్వం మరియు ఉత్పాదకత పెరుగుదల ఉంటుంది. అక్యురసీ అనేది చాలానే ఉంటుంది. ఇప్పుడు ఈ కాలంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తోడైంది కాబట్టి. సారాంశం ఏమిటంటే బయో ప్రింటింగ్ ఆధునిక వైద్య రంగంలో కీలక సాంకేతికత పాత్రను పోషిస్తుంది. భవిష్యత్తులో అవయవ మార్పిడి సమస్యలకు పరిష్కారంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు ఇది రియల్ గా జరిగింది న్యూస్. ఇదైతే చూసినట్టయితే డాక్టర్ ఆరుటో బోనెల్లా ఫస్ట్ పిక్ లో డాక్టర్ బొరుటో అరెనెల్లా గారు నిజంగా ఇయర్ ఆఫ్ హ్యూమన్ సెల్స్ ని 3D ప్రింటర్ ద్వారా చేసింది మనం చూడవచ్చు. అలాగే ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రెంచ్ ఉమెన్ చేతి మీద నోస్ ని నిజంగానే వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ అనేది ఇంప్లాంట్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే 3D ఆర్గాన్ ప్రింటింగ్ ద్వారా. ఇది ఫ్యూచర్ లో అధికంగా దీని యూజ్ ఉంటుంది. బికాజ్ ఎందుకంటే చాలా మంది రోగులు ఇబ్బంది పడుతున్నారు ఆర్గాన్స్ కోసం. చాలా 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్స్ కూడా పట్టొచ్చు. ఈ టెక్నాలజీ ద్వారా వాళ్ళకి సులభంగా ఆర్గాన్ అనేది మార్పిడి చేయవచ్చు. అందులో కంపాటబిలిటీ కూడా బానే ఉంటుంది. ఒరిజినల్ సెల్సే, వాళ్ళ నేచురల్ సెల్సే కాబట్టి కంపాటబిలిటీ కూడా బావుంటుంది. ఇదొక మంచి టెక్నాలజీ అని మనం చెప్పవచ్చు. ధన్యవాదాలు.